హే గాయ్స్ ఎలాగున్నారు? మళ్ళీ మనం 'పుష్ప' మీద రివ్యూ చేయడానికి పార్ట్ 2తో వచ్చేసాం. ఎందుకన్నా పార్ట్ 1లో చెప్పావుగా అంటే, పార్ట్ 1 మనం ప్రీమియర్ షోలో గోల గోలగా చూసాం. ఇప్పుడు మనం కొంచెం ఇంకొకసారి చూసిన తర్వాత డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటే మంచిగుంటది. దట్ టూ మీకు ఫుల్‌గా ఇచ్చానని సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉంటది. ఎందుకంటే మనం పార్ట్ 2 చేసింది మనం కొన్ని మిస్ అయ్యామనే చెప్పాలి. ఇన్ ద సెన్స్ కొన్ని పాయింట్స్ మనం వదిలేసామని చెప్పుకోవాలి. సో దట్ నేను అవి కవర్ చేస్తేనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక వీడియో ఇచ్చినట్టు అవుతదని నాకనిపిచ్చింది. అండ్ మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయటం నా మొదటి ఆప్షన్. డబుల్ మీనింగ్ కాదు, సింగిల్ మీనింగే చేస్తే తీసుకోండి. అండ్ మూవీలోకొచ్చేసరికి 'రష్మిక' గారి అండ్ 'అల్లు అర్జున్' గారి కెమిస్ట్రీ అదేనండి మన బాయ్ కెమిస్ట్రీ. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశారు సుకుమార్ గారు. ఇన్‌ఫాక్ట్ ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నా కూడా నమ్మేస్తారు. ఆ రేంజ్‌లో సెట్ చేశారు కెమిస్ట్రీ మాత్రం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి వీళ్ళ అండర్‌స్టాండింగ్ అండ్ మొదటిగా 'పుష్ప 1లో ప్రాణం పోసింది సుకుమార్ డైరెక్షన్, స్టోరీ అయితే 'పుష్ప 2లో మాత్రం ప్రాణం పోసింది అల్లు అర్జున్, రష్మిక' అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేరు. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ హూ టేకెన్ దిస్ రోల్ యాస్ గ్రేటర్ దెన్ యాస్ మచ్ హై లెవెల్స్. అతను పీక్ స్టేజ్‌లో పెట్టాడండి మూవీని మాత్రం. ఇన్‌ఫాక్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ గాని, ఆ గంగమ్మ జాతర దగ్గర వాట్ నాట్ ఎంతమంది విట్నెస్ చేశారో. అంటే నేనైతే చూడమని ఫోర్స్ చేయను. ఎందుకంటే రేట్స్ మాత్రం టూ మచ్ హైగా ఉన్నాయి. కానీ మీకేమనిపించింది? చూసిన వాళ్ళేమైనా ఉంటే చూ చెప్పండి. అండ్ ఇంకా చెప్పాలంటే 'షికవత్ సార్‌ది' కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. కానీ ఏం పర్లేదు. మాక్సిమం అయితే కవర్ అయిపోయింది. ఇంకా 'పుష్పరాజు' గారి ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళటం గానీ, అవి గానీ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టరైజేషన్ గానీ, సిరివల్లి క్యారెక్టరైజేషన్ గానీ చాలా అంటే చాలా బావుంది. మోర్ ఓవర్ ఇది మాత్రం మాస్ ఫ్యాన్స్‌కి జాతరనే చెప్పుకోవాలి. టు బీ ఫ్రాంక్ మాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా నచ్చుద్ది. అండ్ నచ్చింది కూడా. టు బీ హానెస్ట్‌లీ చెప్పాలంటే మొత్తం మాస్ యాంగిల్స్ గానీ, ఆ ఫైట్స్ గానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క రేంజ్‌లో అనిపిస్తది. అబ్బా! మన టాలీవుడ్డే ఎందుకు ఇలాంటి మెటీరియల్ ఇంత మంచిగా ఔట్‌పుట్ ఇస్తుంది. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సుకుమార్ అండ్ టీమ్. అండ్ అతని పేరు నాకు గుర్తుకు రావట్లేదు. మొన్న ఆడియో లాంచ్‌లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తర్వాతొచ్చేసి మెయిన్ క్యారెక్టర్ ఇక చెప్పుకోవాలంటే చాలా మందిరే ఉన్నారండి. 'శీను' గాని, 'అనసూయ' గాని, 'షికావత్ సింగ్' గారు గాని వారి వారి రోల్స్‌లో చాలా మంచిగా చేశారు. ఇక్కడ ఇప్పుడు సెకండ్ పార్ట్ చేయటానికి మీరన్నారు కదా! ఎందుకు చేయాల్సొచ్చిందండి? ఆ సాంగ్స్ గురించి చెప్పడానికండి. ఆ సాంగ్స్ కొన్ని కొన్ని మూవీస్‌లో మనకి ఎలాగనిపిస్తదంటే, అబ్బా! ఇక్కడ ఈ సాంగ్ అవసరమా? లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో సాంగ్ ఏంట్రా అని అనుకుంటాం కదండీ! కానీ 'పుష్పలో' అలాగుండదు. సాంగ్ ప్లేస్‌మెంట్ చాలా కరెక్ట్‌గా, చాలా సింక్‌గా ఉంటది. ముందుల సీను, తర్వాత సీను మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే సాంగ్‌ని మాత్రం చాలా మంచిగా సింక్ చేశారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అండ్ ఎక్కడా కూడా ఏ మిస్టేక్ జరగలేదు. అది సుకుమార్ గారి హైప్ అని చెప్పుకోవాలి. అండ్ చెప్పాలి కదా! 'పుష్పరాజ్' అడవిలోకి ఎందుకెళ్ళాడు? చందనాన్ని ఇంకా తెలివిగా, ఇంకా హైప్ పెంచి ఎలాగా వేరే స్టేట్స్ కానీ, వేరే కంట్రీస్ కానీ తరలించాడో చెప్పాల్సింది. అండ్ రష్మికతో మాత్రం చాలా మంచి కెమిస్ట్రీ జరిగింది. మీరు అవి మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నా. ఏదైతే 'పుష్ప' పార్ట్ 1లో వ్యాన్‌లో ఉంటదో అంతకు మించి ఉంటది. సో దట్ చిన్న పిల్లలైతే అవాయిడ్ చేయండి. పెద్ద పిల్లలైతే మిస్ కావద్దు. ఇది నా తరపు నుంచి చిన్నగా నేను చెప్పే మాట. అండ్ ఓవరాల్‌గా మూవీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకెలా అనిపించిందో చెప్పండి. హిట్ అంటారా? ఫట్ అంటారా? ఇవైతే పాజిటివ్ పాయింట్స్. ఓకే. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఏ మూవీలో అయినా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం టూ మచ్ ఫైట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం అయినా గూడా గ్యాప్ ఇచ్చి కొంచెం కామెడీయో లేకపోతే కొంచెం సీన్స్ అనేవి నార్మల్‌గా పెట్టేస్తే బావుండేదేమో అని. అండ్ పర్లేదండి. ఈ మాత్రం ఉంటే మాత్రం ఇక మాస్ ఫ్యాన్స్‌కి మాత్రం జాతరే జాతర. మొన్నటి వరకు 'దేవర' వచ్చింది. 'దేవర' తర్వాత మాస్ మూవీతో 'పుష్పరాజ్' వచ్చేసాడు. అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే 'గేమ్ చేంజర్' గాని అవి చూడాల్సింది ఎలాగుందో. అండ్ ఎంతమందికి ఈ 'శ్రీలీల' గారి ఐటెమ్ సాంగ్ నచ్చింది 'కిస్ కిస్క్' అనుకుంటా. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా ఎంత మంచిగా అనిపించింది మీరే చెప్పాలి. ఎంత బావుంది. నాకైతే కూడా పర్లేదనిపించింది. అండ్ టు బీ ఫ్రాంక్ అసలు దీంట్లో 'రష్మిక' గారి రోల్ అయితే చాలా అంటే చాలా బావుందనే చెప్పాలి. ఈ మూవీతో ఒక జాక్ పాట్ కొట్టేసిందని నేను జెప్తా. నాకు 'యానిమల్' మూవీలోనే 'రష్మి' గారి
యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ దాన్ని ఇంత స్కోప్ అప్ చేసి ఇక్కడి వరకు అదే హైప్‌తో తీసుకొస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టు బీ ఫ్రాంక్ ఈ ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఇంకొన్ని ఇయర్స్ ఉంటే ఇలాంటి మంచి మూవీస్, మంచి యాక్టింగ్, మంచి అవుట్‌పుట్‌తో వస్తదని కోరుకుంటున్నాను. ఇచ్చిన ఛాన్స్‌ని ఇచ్చినట్లు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుందనే చెప్పుకోవాలి. అండ్ పార్ట్ 3కొచ్చేసరికి మనం 'రాంపేజ్' దాని గురించి కూడా స్టోరీ డిస్కషన్ ఉంటది. అండ్ మన దాంట్లో కూడా ఛానల్‌లోకొచ్చి ఒకసారి మిగతా వీడియోస్ కూడా చూడండి. 'రామ్ చరణ్' గారి వీడియోస్ కానీ, ఇంకా 'మహేష్ బాబు' గారి వీడియోస్ కానీ, 'ప్రభాస్' గారి వీడియోస్ కానీ చేశాను. మీరొక్కసారి చూసుంటే మంచిగా అనిపిస్తదని నేను కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఈ వీడియో అంతటితో సెలవు తీసుకుంటున్నాను. థాంక్స్. బై. నమస్తే. టేక్ కేర్ గైస్.